హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డేకి వెళ్దాం. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వచ్చేసి నాకు లాస్ట్ ట్రిక్ ఆఫ్ ద డే వీడియోలో ఎవరో కామెంట్ చేశారు. సో ఆ క్వశ్చన్ తీసుకొని చేస్తున్నాను. సో క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, సో ఒకసారి ఆ క్వశ్చన్ చూద్దాం. ఓకే, అంతకంటే ముందు తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే, సో మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా మంచి క్వశ్చన్స్ ఏమైనా వస్తే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రిక్ ఆఫ్ ద డే వీడియోస్లోని వాటిని చేయడానికి నేను ట్రై చేస్తాను కంపల్సరీగా. ఓకే, సో ఓకే, మనం క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. టు పాస్ అన్ ఎగ్జామినేషన్ 40% మార్క్స్ ఆర్ ఎసెన్షియల్. సో ఏమంటున్నాడు, ఒక ఎగ్జామ్ పాస్ అవ్వడానికి 40% మార్క్స్ కావాలంట. ఫైన్. ఏ అబ్టైన్స్ 10% మార్క్స్ లెస్ దాన్ ద పాస్ మార్క్స్. సో ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 10% లెస్ దాన్ ద పాస్ మార్క్స్. సో చూడండి క్లియర్గా, 10% లెస్ అన్నారండి. 40 - 10 చేయకూడదు. ఏంటి, 40% పాస్ మార్క్స్ అయితే ఇందులో 10% తక్కువ వచ్చాయంట. సో 40లో 10%. ఓకే, సో 40%లో 10%. ఓకే, అండ్ బి అబ్టైన్ 11.11% మార్క్స్ లెస్ దాన్ ఏ. సో ఏ కంటే బికి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది? 11.11%. అంటే ఏకి వచ్చిన మార్క్స్లో 11.11% తక్కువ ఉందంట, తక్కువ వచ్చాయంట బీకి. ఓకే, సో ఇప్పుడు ఏమడుగుతుందంటే వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ మార్క్స్ షుడ్ సి అబ్టైన్ టు పాస్ ద ఎగ్జామ్. సో చూడండి, ఈ క్వశ్చన్ మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి క్లియర్గా. ఓకే, సో ఏంటి ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, టు పాస్ అన్ ఎగ్జామినేషన్ 40% మార్క్స్ కావాలి అంటున్నాడు. ఫైన్, 40% మార్క్స్ కావాలి. ఓకే, కానీ ఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 10 మార్క్స్ లెస్ వచ్చాయంట. సో 40లో 10% లెస్. సో క్లియర్గా నేను ముందు వీడియోస్లోని పర్సంటేజెస్ వీడియో క్లియర్గా చేశాను. అందులో ఏం చేసాం, 10% పర్సంటేజెస్ని ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటే మనకి ఈజీగా సొల్యూషన్స్ అనేవి వస్తాయని నేను అందులో క్లియర్గా చెప్పాను. ఓకే, సో ఆ వీడియో తప్పకుండా చూడకపోయి ఉంటే మాత్రం కంపల్సరిగా ఆ వీడియోని చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరిగా ఓకే, ఆ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చడం తెలియకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ని కష్టపడతాం అనమాట. ఇప్పుడు చూడండి, 11.11% అన్నాడు. సో అదే మనకి ఫ్రాక్షన్స్ వచ్చనుకోండి, 11.11% అంటే నథింగ్ బట్ 1/9 అని వెంటనే చెప్పచ్చు. ఓకే, మనకి పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్లో తెలిస్తేనే 11.11%ని 1/9 అని చెప్పగలం. లేదంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ మొత్తం చేయడానికి చాలా టైం అనేది వేస్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఆన్సర్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే ఇక్కడ 1/9 అని తెలిసింది అనుకోండి, 11.11%, అప్పుడు ఈజీ అవుతుంది. సో నేను అదే చెప్పాను, పర్సంటేజెస్లో అసలు ఏం చేయాలి, పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకోవడం ఎలాగా. సో అలాంటివన్నీ ఆ వీడియోలో చెప్పాను. కంపల్సరీగా చూడకపోయి ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లోని ఆ లింక్ ఇచ్చాను క్లియర్గా. సో అది తప్పకుండా చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, 10% అంటే ఏంటి? 1/10, అంతేనా? సో 40%లో 10% తక్కువ వచ్చాయంట. సో దీనికి 1/10th పార్ట్ తక్కువ వచ్చాయి. 1/10th అంటే ఎంత? 40/10 అంటే 4% తక్కువ వచ్చింది. సో 40%లో 4% తీసేస్తే అంటే ఎంత వచ్చినట్టు? 36% వచ్చినట్టు, రైట్? సో ఏకి 36% మార్క్స్ వచ్చాయంట. ఫైన్, ఏకి 36% మార్క్స్ వస్తే బి ఏం చేశాడు? బీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 11.11% మార్క్స్ లెస్ దాన్ ఏ అన్నాడు. సో ఏలోని ఏ కంటే 11.11% తక్కువ వచ్చింది. అంటే 11.11% అంటే ఎంత? 1/9th పార్ట్. సో 1/9th పార్ట్ తక్కువ వచ్చింది. సో 36%లో 1/9th పార్ట్ ఎంత? 4%. అంటే 36/9. ఓకే, 4% తక్కువ వచ్చింది. సో ఇది ఏ పర్సంటేజ్? 36% అనేది. సో ఇప్పుడు బి పర్సంటేజ్ ఏమవుతుంది? 36 నుంచి 4% తీసేయాలి. ఎందుకు? 11.11% తక్కువ వచ్చింది కాబట్టి. 11.11% అంటే 1/9th పార్ట్ కాబట్టి. సో 1/9th ఆఫ్ 36 4%. 4% తక్కువ తీస్తే 32%. ఓకే, సో ఎంత వచ్చింది? బీకి ఎంత వచ్చింది? 32% వచ్చింది. బట్ ఇక్కడ ఫైనల్గా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనల్ని, వాట్ పర్సెంట్, చూడండి, వాట్ పర్సెంట్ లెస్ దాన్ అన్నాడు. చూడండి, లెస్ దాన్ ద సమ్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ మార్క్స్ షుడ్ సి అబ్టైన్ టు పాస్ ద ఎగ్జామ్. సో ఏని బీని కలిపితే, ఓకే, ఏని బీని కలిపిన తర్వాత చూడండి, సమ్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ అన్నాడు. సో ఏని బీని ఒకసారి కలపండి, కలిపితే ఎంత వస్తుంది? 68% వస్తుంది.
ఓకే. సో 68% వస్తుంది ఏని బీని కలిపితే. కానీ ఇక్కడ ఏమడుగుతున్నాడు, వాట్ పర్సెంట్ లెస్ దాన్ ది సమ్ ఆఫ్ ఏస్ అండ్ బీస్ మార్క్స్ షుడ్ సి అప్టైన్ టు పాస్ ద మార్క్స్. ఈ 68%లో ఎంత తక్కువ వస్తాయి, ఓకే, ఎంత తగ్గిస్తే కరెక్ట్గా సి పాస్ అవుతుంది అంటున్నాడు. ఎంత తగ్గిస్తే, ఓకే, ఎంత తగ్గిస్తే. సో ఇప్పుడు చూడండి, ఎంత తగ్గించాలి, 40% వస్తే 68% ఇది. సో అందులో 40% వస్తే ఏమవుతుంది, పాస్ అవుతాడు అంటే 28% తగ్గించాలి. సో 28. సో ఈ 68లో ఈ 28 ఎంత పర్సంటేజో కనుక్కోవాలి. ఈ 68లో 28 ఎంత పర్సంటేజో కనుక్కోవాలి. ఆ పర్సంటేజ్ తగ్గిస్తే మనకి ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది. సో పర్సంటేజ్ అంటే కనుక్కోవాలంటే ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఇంటూ 100 చేస్తాం. సో 28/68 ఇంటూ 100. సో ఏంటి, 4 7 జార్ 28, 4 17 జార్ 68. సో 700/17, 700/17 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో 700/17%, 700/17%. సో దీన్నే మనం కావాలంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా మార్చుకోవచ్చు, ఆప్షన్స్ బట్టి మనం. ఓకే, ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద ఇస్తే 17తో డివైడ్ చేసి ఆ రిమైండర్/17 వేసుకుంటాం. సో అలా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడే ఇదే క్వశ్చన్ని ఇంకొకలా ఎలా చేయొచ్చు, నార్మల్గా ఇప్పుడు 40% మార్క్స్ వచ్చాయి. సో మొత్తం మార్క్స్ ఎన్ని మార్క్స్కో ఇవ్వలేదు. సో మనం ఎన్ని మార్క్స్ అనుకుంటాం, 100 మార్క్స్ అనుకుంటాం. సో 100 మార్క్స్ అనుకుంటే 40% రావాలన్నాడు మార్క్స్, అంటే 40 మార్క్స్. సో 40 మార్క్స్ వస్తే పాస్ అయిపోయినట్టే. బట్ ఏకి ఎన్ని వచ్చాయి, 10% తక్కువ వచ్చాయంట. సో 40లో 10% తీస్తే 36. ఓకే, సో పర్సంటేజెస్ బదులుగా మనకి ఏమొస్తున్నాయి, నెంబర్స్ వస్తున్నాయి అంతే. సో ఈ బీకి 11.11% మార్క్స్ తక్కువ వచ్చాయంట. ఇది ఏ కదా, ఏకి 36 మార్క్స్ వచ్చాయి ఏ కంటే. సో 1/9 ఇంటూ 36 అంటే 4. సో 4 మార్క్స్ తక్కువ వచ్చాయి అంటే బీకి 32 మార్క్స్ వచ్చాయి. ఓకే, బీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 32 మార్క్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటి, మొత్తం టోటల్ 68లో 28 తీస్తే 40 మార్క్స్ వస్తున్నాయి. సో 40 మార్క్స్ కదా రావాల్సింది పాస్ అవ్వడానికి. సో ఎంత తీస్తే సి పాస్ అవుతాడు అంటున్నాడు. సో 28 తీస్తే పాస్ అవుతాడు. ఆ 28 68లో ఎంత పర్సెంటేజ్ కనుక్కోమంటున్నాడు, 28/68 ఇంటూ 100. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మనకు వస్తాయి. ఓకే, ఈ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటేనే మనకి ఈజీగా సొల్యూషన్స్ అనేవి వస్తాయి అనమాట. అదే ఇక్కడ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకోలేదనుకోండి, 11.11% అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇవన్నీ చేసుకోవడానికి మనకి చాలా టైం అనేది పట్టేస్తుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఆ పర్సంటేజెస్ వీడియో ఉంది, కంపల్సరీగా దాన్ని చూడండి. మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. చాలా మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేయడానికి ఉంటాయి. సో మీకు ఒక డౌట్ రావచ్చు, యాక్చువల్లీ ఇక్కడ 11.11% వచ్చింది కాబట్టి 1/9 అని చెప్పాం. ఒకవేళ 11.23, 11.33 వస్తే ఏం చేస్తామని. అలాంటి పర్సంటేజెస్ ఎప్పుడు కూడా ఎగ్జామ్లో ఇవ్వరు. అవేవే ఇలాగా మనకి ఆల్రెడీ ఫ్రాక్షన్స్ కింద కన్వర్ట్ చేసుకోగలిగినవి మాత్రమే ఇస్తారు. ఓకే, సొల్యూషన్స్ ప్రాపర్గా వచ్చేవే ఇస్తారు తప్ప ఇష్టం వచ్చిన పర్సంటేజెస్ అనేవి కంపల్సరీగా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అసలు ఇవ్వరు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. బాయ్.